రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి సీఎం చంద్రబాబు మహిళలకు ఆర్థిక భరోసా కల్పించారని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా కొండపెలో వివోఏలకు 5G స్మార్ట్ ఫోన్లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డ్వాక్రా వ్యవస్థ సీఎం చంద్రబాబు మానసపుత్రిక అన్నారు. పొదుపు సొమ్ము చెల్లింపులో పారదర్శకత కోసం టెక్నాలజీ తీసుకొచ్చామన్నారు. రాష్ట్రంలో 25,000 మంది వివోఏలకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. డ్వాక్రా మహిళలకు సులభతరంగా ఉండేందుకు ఈనారి మన డబ్బులు మన లెక్కలు యాప్లు తీసుకొచ్చామన్నారు. మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేసి పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలన్నదే చంద్రబాబు లక్ష్యమన్నారు. సింగిల్ పర్సన్ కూడా మనం లైవ్లీహుడ్ లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు గ్రూప్కి ఇచ్చేటువంటి దాన్ని ఇది ముఖ్యమంత్రి గారికి దృష్టిలో రివ్యూ జరిగినప్పుడు నేను కూడా ఆ రోజు జరిగింది. ఆ రివ్యూలో ఇది చేయడం వల్ల సిక్ అవటాలు ఇవన్నిటిని దృష్టి పెట్టిన తర్వాతనే ఇండివిజువల్గా తీసుకున్న వల్ల గ్రూప్ సిక్ కాకూడదు అనేటువంటి దాని వచ్చి నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ సంవత్సరానికి ఏసీఎల్పీలో కానీ మైక్రో ప్లానింగ్లో కానీ వీలైనంత ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చే విధంగా, వీలైనంత ఎక్కువ మందికి యూనిట్స్ వచ్చే విధంగా, అవి కూడా నిజంగానే అవసరం ఉన్నటువంటి వాళ్ళకి తిరిగి రీపేమెంట్ చేసే వాళ్ళు కూడా గుర్తించి మీరు చేయాల్సిన అవసరం బాధ్యత మీవేమో తెలియజేసుకుంటూ, ఇందులో కూడా కొంతమంది గుత్తాధిపత్యం చూపించేటువంటి వాళ్ళు ఉన్నారు. వివోఏలో కూడా ఒకళ్ళ ఉన్నారు. వీళ్ళకి సహకరించేటువంటి సిబ్బంది ఉన్నారు. గ్రామైట్ సంఘాలు కూడా ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి డిపార్ట్మెంట్ కూడా గమనించి స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా మీరు చూస్తే మనం ఉన్నటువంటి టంగుటూరులో పెట్టినటువంటి మహిళమ్మ, ఒంగోలులో పెట్టినాయి, రకరకాలుగా చాలా ఇబ్బందులు జరిగిన పరిస్థితులు ఉన్నాయి. ఒకరు పొదుపు చేసుకుంటే ఇంకొకళ్ళు అక్రమంగా దోపిడీ చేయడం మంచి పద్ధతి కాదు. ఇది చూసుకొని అలాంటిది మీ వివోఏలా ఉన్నా కానీ అధికార దృష్టికి తీసుకొచ్చి స్ట్రీమ్ లైన్ చేసి పొదుపు చేసుకున్న ప్రతి మహిళకి న్యాయం చేసే విధంగా మీ అందరూ కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. ఇప్పటికి కూడా గత ప్రభుత్వంలో 10 లక్షల కోట్ల అప్పులు చేశారు. మీరు వడ్డీ లేని పథకాలు అమలు పరుస్తున్నారు. మేమైతే ఆ 10 లక్షలకు అప్పులు కడుతున్నాం, కొంత వడ్డీ కడుతున్నాం.